మ్మ్. హాయ్ ఫ్రెండ్స్. సార్ ఎనీ న్యూస్ ఆన్ యాంటీవైరల్ మెడిసిన్? కలోంజియేనండి. కలోంజియే యాంటీవైరల్ ఇప్పటి వరకు ఉన్నట్లో. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఏం పర్లేదండి, యాంజియోగ్రామ్ వెరీ క్లియర్. ఎవరు ఎన్ని డౌట్లు పెట్టినా పట్టించుకోరు. సరిత గారు ఫైన్, రామ్ గారు ఫైన్. ప్లీజ్ స్టార్ట్ కోవికేర్. కోవికేర్ స్టార్ట్ చేయాలంటే వాలంటీర్ లైఫ్ స్టేక్లో ఉంటాయి సార్. వాలంటీర్స్ అందరూ నాకులాగా కేసులు ఫేస్ చేయాలి, నాకులాగే స్ట్రెస్ ఫేస్ చేయాలి. నాకైతే హార్ట్ అటాక్ రాలేదు, కానీ వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే అంత ప్రెజర్ వెళ్తుంది ఇక్కడ నుంచి వాళ్ళ మీదకి. ఎందుకంటే ఇదివరకు ఏదో అది ఇది అని చెప్పి సర్ది చెప్పి ఎంకరేజ్ చేసి వర్క్ చేయించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, అరే ఆయన మీదే కేసులు అవుతున్నాయి, ఆయనే అంత స్ట్రెస్ తీసుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మీరెందుకు చేయటం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చిన వాలంటీర్కి బోల్డ్ అంత ప్రెజర్ ఉంటుంది. రెండోది బయట నుంచి ప్రెజర్ ఉంటుంది, ప్రైమ్ ఛానల్స్ నుంచి ప్రెజర్ ఉంది. డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా ప్రెజర్ ఉంది. ఇన్ రిటర్న్ రాయించుకున్నారు. మేము అటువంటి ట్రీట్మెంట్లు ఏమీ చేయట్లేదు, ఇక చేయబోము అని చెప్పి ఇన్ రిటర్న్ రాయించుకున్నారు. కాబట్టి ఏంటంటే అది వయలేట్ చేస్తే మళ్ళీ మేము కానీ వాలంటీర్స్ కానీ అందరం లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మా చేతుల్లో లేదు. కోవిడ్ కేర్ స్టార్ట్ చేయడమా ఆపడం మా చేతుల్లో లేదు. మేము ఆపలేదు, మా వాట్సాప్ ఆపిచ్చారు, మమ్మల్ని ఎన్ఫోర్స్ చేశారు, చేయకూడదు అని చెప్పి ఎన్ఫోర్స్ చేశారు. ప్రైమ్ డిబేట్లోనే గవర్నమెంట్ వాయిస్ చెప్పించారు. ఇంకా ప్రైమ్ డిబేట్ అంటే అది గవర్నమెంట్ అఫీషియల్ వాయిస్ అనే అనుకోవాలి. ఎందుకంటే మా వాట్సాప్ ఆపిచ్చారని కూడా నా ప్రైమ్ ఛానలే చెప్పింది. గవర్నమెంటే ఆపిచ్చిందని ఆ ప్రైమ్ ఛానలే సర్టిఫై చేసింది. అప్పుడు దాకా మాకు ఇంకా
అవునా కాదా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు స్లైడే వేశారు, గవర్నమెంటే ఆపిచ్చింది వాట్సాప్ అని. మరి ఇంకే ఇన్నున్న తర్వాత అగైనెస్ట్ ది లా. ఎందుకంటే వాళ్ళు అడిగేది ఒకటే కదా, 2 గంటల డిబేట్లో యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్. ఇట్స్ ఇల్లీగల్, 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 ఇల్లీగల్. మరి ఎలా చేయాలి చెప్పండి? ఓకే, కోవికేర్ సంబంధించి మటుకు అది మాకు రిలీఫ్ వచ్చేంత వరకు, గవర్నమెంట్ తరపు నుంచి రిలీఫ్ వచ్చేంత వరకు మటుకు డైరెక్ట్ ట్రీట్మెంట్ మటుకు కోవికేర్ చేయలేదు. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఎవరు ముందుకు రావట్లేదు. డాక్టర్స్ లేకుండా, ఎందుకంటే మేము సగం మళ్ళీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తండి అని చెప్పి నేను చెప్పలేను. ఆ మందు మాకు తెలిసినా కానీ లేదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకోండి, అంత టైం ఇవ్వదు కోవిడ్. అందుకని చెప్పి అది ఎట్లా ఉంటుందంటే ఏదో అంటారు, అరగుండు కార్యక్రమం అనమాట. అరగుండు కార్యక్రమాలు చేయకూడదు. ఇంక వేరే పోలికైతే నాకు దొరకలేదు. అది ఎట్లా ఉంటుందంటే సగం మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తండి. ఇదంతా ఎట్లా ఉంటుందంటే సగం గుండు ఒక ఆయనను, సగం గుండు ఇంకో ఆయన గీకితే, ఆ సినిమా ఉంటుంది కదా రవితేజ సినిమాలో, సగం వాడు గీకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిగతా సగం గీకడానికి 10,000 ఏమో అడుగుతాడు. ఆ టైప్లో ఉంటుంది. అందుకని అది శంకుస్థాపన ఒకళ్ళు, ప్రారంభోత్సవం ఒకళ్ళు చేయకూడదు. కోవిడ్లో అస్సలు సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే ఆత్మవంచన చేసుకొని సగం ట్రీట్మెంట్లు అయితే మేము చేయలేము. మేమేంటంటే అప్ టు క్రిటికల్ దాకా హ్యాండిల్ చేయగలుగుతాం. ఏ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్నైనా హ్యాండిల్ చేయగలిగే దమ్ము ఉంది. డాక్టర్లు వదిలేసిన పేషెంట్లని కూడా బయటపడేసిన దమ్ము కోవికేర్కి ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ క్వాలిఫికేషన్ లేదు. ఏ వేరియంట్నైనా హ్యాండిల్ చేయగలిగే నాలెడ్జ్, కెపాసిటీ కోవికేర్కి ఉంది, కానీ క్వాలిఫికేషన్ లేదు. యాజ్ పర్ లా క్వాలిఫికేషన్ లేకుండా చేయకూడదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నేనున్న రిస్క్లోకే మిగతా వాలంటీర్స్ని కూడా, ఎందుకంటే ఇది సింగిల్ మ్యాన్ చేసే పని కాదండి. 14 days పొద్దున సాయంత్రం ఫాలోఅప్ చేయాలి. వచ్చే సింటమ్స్ మార్పును బట్టి మెడికేషన్ చేంజ్ చేసుకుంటూ, ప్రోటోకాల్ చేంజ్ చేసుకుంటూ చేయాలి. మేము హెర్బల్ వరకు చెప్పొచ్చు అంటున్నారు, లేకపోతే ఇంట్లో ఉండి తినే గింజలు అవి వరకు చెప్పొచ్చు అంటున్నారు. ఇప్పుడు ఒక పేషెంటు ఇనిషియల్ స్టేజ్లోనే వచ్చాడు అనుకోండి, మేము వీటితోనే తగ్గించగలుగుతాం. కొంతమంది ఇప్పుడు మేము అదే అని చెప్పి స్టార్ట్ చేస్తాం. అయ్యా మా దగ్గరికి ఇనిషియల్ స్టేజ్లో వస్తే మేము ట్రీట్ చేస్తాం, ఈ హెర్బల్తోనే ట్రీట్ చేస్తాం అని చెప్పి సరే అని కాల్ చేస్తాం. మరి ఆ వచ్చే పేషెంటు అరే ఒకవేళ మనం డిలేగా వెళ్తే వాళ్ళు ముందే చెప్పామంటే తీసుకోరు కదా అని చెప్పి, లేదు సార్ నాకు నిన్నే సింటమ్ వచ్చిందని చెప్తాడు. వచ్చి వారం అయి ఉంటుంది, ఆల్రెడీ పొజిషన్ వేరేలా మారిపోయి ఉంటుంది. లేదు నాకు నిన్నే సింటమ్ వచ్చిందని చెప్పి వస్తాడు. అక్కడ చూస్తే సిఆర్పీలు ఎలివేట్ అయి ఉంటాయి, ఇంకోటి ఎలివేట్ అయి ఉంటాయి. మరి ఆ టైంలో ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఇవ్వాలి. ఆ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఇవ్వడానికి మా దగ్గర డాక్టర్స్ లేరు, క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు, వెళ్ళిపోయారు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఎలా చేయాలి వాళ్ళకి ట్రీట్మెంట్? అది మెయిన్ ప్రాబ్లం. ఆ గౌట్ మిల్లే పెట్టాలి. సరే మిస్నాక్ అంటే సప్లిమెంట్, అది కూడా మేము చేయొచ్చు. మిస్నాక్ చేయొచ్చు, ఈ హెర్బల్ సప్లిమెంట్స్ అన్నీ చేయొచ్చు. కానీ గౌట్ మిల్ ఉంది.
లేకపోతే ఉల్నాస్టాటిన్ ఉంది, ఇంకా రకరకాలు ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈవెన్ మరీ తప్పని పరిస్థితుల్లో వీ రికమెండ్ అప్ టు 18 mg మెథైల్ప్రోడిజోల్. రేర్ కేసులో 32 mg అని కూడా చెప్తా ఉంటాం మేము. యాజ్ పర్ ది WHO గైడ్లైన్స్ రికవరీ ట్రయల్ 6 mg డెక్సామెథ్సోన్ ఈక్వలెంట్ టు 32 mg మెథైల్ప్రోడిజోల్. అది కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో, తప్పని పరిస్థితుల్లో. మరి ఇటువంటి అవసరాలు పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటాయి. మరి అటువంటప్పుడు ఇప్పుడు అది ఎలా ఉంటుందో చెప్పనా అండి, సింపుల్గా. ఇప్పుడు మేము కోవిడ్ కేర్ స్టార్ట్ చేసాము. లాస్ట్ టైం చెప్పాను, ఒక లేడీ అర్ధరాత్రి 1:30 టైంలో ఒక ఆటోలో ఆల్రెడీ 80కి పడిపోయిన పేషెంట్ని, వాళ్ళ ఫాదర్ని ఆటోలో వేసుకొని తిరుగుతూ ఉంది. సడన్గా ఎన్ని హాస్పిటల్ తిరిగినా కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లోపలికి రానివ్వట్లేదు. రానివ్వని టైంలో ఎక్కడో ఎవరి ద్వారానో నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేస్తే అప్పటి వరకు మన ప్రోటోకాల్ లేదు, ఆమె ఎవరో కూడా మనకు తెలియదు, నా నెంబర్ వాళ్ళకి ఎలా వెళ్ళిందో కూడా తెలియదు, ఎక్కడో దొరికింది. ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. ఏం చేయాలి? వెళ్ళి డెక్సామెథాసోన్ తెచ్చుకోమ్మా అని చెప్పాం. ఓ 2 mg డెక్సామెథాసోన్ తెచ్చుకోమ్మా అంటే అవి కూడా దొరకట్లేదని చెప్పి షాపులన్నీ తిరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒకవేళ మన ఫాలోవర్ అనుకోండి, మనం బేసిక్ ప్రోటోకాల్లోనే చెప్తాంగా, స్టోర్ చేసిన మెడిసిన్లోనే గౌట్ నీళ్ళు ఒక షీట్ ఉంచుకోమంటాం, డెక్సోనా ఒక 20.5 mg ఉంచుకోమని చెప్తాం. ఒకవేళ మన ఫాలో అయ్యే పేషెంట్ అనుకోండి, డెక్సోనా ఆల్రెడీ ఒక 20x0.5 అంటే ఆల్మోస్ట్ 10 mg ఇంట్లో ఉంటుంది కదా, మరి మెడికల్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు దాన్ని కూడా రకరకాలుగా తిప్పగలుగుతారు. ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు నా మెంటాలిటీ మీకు తెలుసు, ఎవడ కేసు పెట్టుకుంటాడా, ఎవడేం పీకుతాడా, ఇవన్నీ నేను ఆలోచించాను. ఆడ లైఫ్ పోతుంది, ఎవడో పట్టించుకోవట్లేదు, హాస్పిటల్ లోపలికి కూడా రానియట్లేదు, ఏదైతే అదైతే అని చెప్పి చెప్పేస్తాను. 4.5 mg తెచ్చేసుకోమని చెప్పి దానికి కూడా ఎవడు నువ్వు అని అడిగారుగా. ఇట్లాంటి రేపు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇది నా మీదే కాదు, ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు ఇంతమందికి సర్వ్ చేయాలన్నప్పుడు మోడరేట్ కేర్ 50 మందిని రెడీ చేశాను, 50 మందిని ట్రైన్ చేసి పెట్టాం. రేపు 50 మంది మళ్ళీకిలే 50 మంది చెప్తారు, 50 మంది జైలుకు పోవాలా? 50 మందిని అడుగుతారుగా, ఎవడరు నువ్వు చెప్పడానికి, నువ్వు ఎట్టా క్వాలిఫైడ్ రా? మరి చెప్పండి ఎలా? గౌట్ నీళ్ళు చెప్పకూడదు, డెక్సోనా చెప్పకూడదు. డెక్సోనా 32 mg వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మెథైల్ బ్రెడ్లు 500 mg 1000 mg వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మనం 4 mg 8 mg పెట్టకూడదు. ఎందుకంటే మనం క్వాలిఫికేషన్ ఉంటే 500 1000 అయినా పెట్టినా ఇబ్బంది లేదు. అది పరిస్థితి. కాబట్టి నా అంత రిస్క్ టేకింగ్ కెపాసిటీలో ఉండరు వాలంటీర్స్. జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఏంటంటే అందరూ చాలా భయపడుతారు, వాళ్ళని ఇంకా రిస్క్లోకి తీసుకెళ్ళడం ఎవరికీ ఇష్టం లేదు. అది
ఒకటి మా గవర్నమెంట్ నుంచి మీరు చేయండి అని చెప్పకుండా మేమేం చేయలేమండి. ఎవరైతే ఆపమన్నారో వాళ్ళు చేయండి అని చెప్పారు. ఆనందమందం చేయమన్నారు కదా, పంచుకోమన్నారు కదా, ఇలా ఊరూరు సర్పంచులంతా పంచుతున్నారు కదా. ఎందుకు దాన్ని పంచుకోమని చెప్పారు? ఎందుకు మమ్మల్ని ఆగిపోమని చెప్పారు? ఎవరి కారణం మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. ఎందుకు ఆనందమందు అలౌ చేశారు? ఎందుకు కోవికేర్ని ఆపేశారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎత్తకండి, ఆటోమేటిక్గా కోవికేర్ స్టార్ట్ అవ్వడానికి బీజం పడిపోతుంది. ఆ పని మీరు చేయకుండా మమ్మల్ని ఏమో చేయమంటే వాలంటీర్స్ లైఫ్లు మటుకు స్టేక్లో పెట్టలేమండి. ఇది కోవికేర్ గురించి సార్. ఇంకా ఎన్నిసార్లు అడిగినా ఇదే రిప్లై. ఓన్లీ హెర్బల్కి సంబంధించి ఏమైనా ఉంటే నేను ఒక్కడే మాట్లాడతానండి. దాని గురించి ఏమైనా ఉంటే చెప్పండి. అవి అయితే నేను చెప్పుకోవచ్చు. నన్ను ఎవడ పీకేది ఏం లేదు, ఎంతకంటే పీకగలిగేది కూడా ఏం లేదు. నేను రెడీయే కాబట్టి నేను చెప్పగలిగినాటి వరకు నేను చెప్తా. వాలంటీర్స్ మటుకు ముందుకు రాలేరు. వాళ్ళ లైఫ్లు ముందుకు తీసుకొచ్చి కూడా వాళ్ళ లైఫ్లు నేను స్టేక్లో పెట్టదలుచుకున్నాను. ఎంబీబీఎస్ చేయండి సార్. వాసుదేవ్ గారు ఇప్పుడు ఎంబీబీఎస్ మొదలెడితే 6 ఏళ్ళు పట్టు. యాక్చువల్లీ ఇండికా నేను ఆల్టర్నేటివ్ పోమోగ్రానైట్ కాదండి, దేని పని అదే. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిలో ఇండైరెక్ట్గా చెప్పండి. ఏం చెప్పాలండి ఇండైరెక్ట్గా? డైరెక్ట్గా మెంతులు తినమని చెప్తేనే మెంతులు నానబెట్టుకొని తినాలా, మిక్సీలో గ్రైండ్ చేసుకొని తినాలా, లేకపోతే నవిలు తినాలా, లేకపోతే సప్పరిచ్చి తినాలా అని ప్రజలు ఉన్న దేశం మనది. డైరెక్ట్గా చెప్తేనే దాంట్లో 150 క్వశ్చన్లు. ఇంక ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఇండైరెక్ట్గా చెప్పి రేపు ఎవడన్నా పోతే 14 ఏళ్ళు వేస్తారు. తెలుసా మీకు? 14 years వేస్తారు. గార్లిక్ థెరపీ, న్యూట్రోఫిల్స్ సిబిసి చేపించి న్యూట్రోఫిల్స్ అబౌవ్ 70% ఉంటే, డబ్ల్యూబీసీ అబౌవ్ 6000 ఉంటే గార్లిక్ థెరపీ స్టార్ట్ చేయాలి. డబ్ల్యూబీసీ బిలో 6000కి వచ్చిన తర్వాత ఆపేది.
డి డైమర్ ఎక్కువ ఉంటే బ్రామిలిన్ వాడచ్చా? బ్రామిలిన్ వాడచ్చండి, లేదు పైనాపిల్ జ్యూస్ తాగినా పర్లేదు. డైలీ ఒక పైనాపిల్ జ్యూస్ తాగినా, లేకపోతే డైలీ ఒక పైనాపిల్, స్పెసిఫిక్గా పైనాపిల్ లోపల స్టెమ్ ఉంటుంది చూసారా, దాంట్లో ఎక్కువ ఉంటుంది బ్రామిలిన్. ఆక్సిజన్ ర్యాపిడ్లీ డ్రాప్ అయితే వాట్ ఈజ్ యువర్ సజెషన్? ఇమీడియట్లీ అడ్మిట్ ఇన్ హాస్పిటల్ సార్. ఎందుకంటే అంతకు మించి సజెషన్ మేమే ఇవ్వకూడదు ఇప్పుడున్న పరిస్థితి. ఒరాక్సిలియం ఇండికం బార్క్ పౌడర్ అయినా ప్రికాషన్ కూడా వాడచ్చాడు. నువ్వులు, అవిసెలు, బాదం, వాల్నట్, మెంతులు, ఒరాక్సిలియం ఇండికం, ఈ 6 కూడా ఎవరి అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళు ముందు జాగ్రత్తకు కూడా ఎన్ని రోజులైనా వాడచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ఈ 6. హార్ట్ రేట్స్ 140 దాకా పెరుగుతున్నాయి. ఆ బ్లడ్ థిన్నర్లు చితగొడేస్తున్నారండి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా బ్లడ్ థిన్నర్లు చితక రాసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే అవి కొంచెం మేనేజ్ చేసుకోవాలి మీ డాక్టర్ని అడిగి. కాదు మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. మొన్న నాకు అదే గొడవ. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇగో దానికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కూడా దిగుతున్నారంటారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళకి నాకు గొడవ పెడతాం. అక్కడ ఏంటంటే ఇంజనీరింగు మెడిసిన్ మిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి కొన్ని చోట్ల. ఏంటంటే అందుకే అనుకుంటా మనకేంటంటే మెడిసిన్ అనగానే ఇంటర్మీడియట్లో ఓన్లీ బయాలజీ పెట్టలా, బైపీసీ పెట్టి, ఓన్లీ బయాలజీ పెట్టకుండా బైపీసీ పెట్టారు. అరే ఈ పీసీ, ఈ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కదా సంబంధం, దీన్ని తీసుకొచ్చి ఎందుకు ఈ మెడిసిన్ ఎగ్జామ్ రాసే వాళ్ళ దాంట్లో బైపీసీ గ్రూప్లో పెట్టారు? ఈ కెమిస్ట్రీ, ఈ కెమికల్ ఇంజనీర్లు వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కదా, దీన్ని తీసుకొచ్చి ఈ మెడిసిన్ ఎంట్రన్స్ రాసే వీళ్ళకి కెమిస్ట్రీ పెట్టారు అనే బేసిక్ క్వశ్చన్ మీకు అక్కడ వచ్చింది అనుకోండి, ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ యొక్క ఆవశ్యకత ఎంత అనేది బాగా అర్థం. అక్కడ బేసిక్గా ఈ ఫిజిక్స్ మళ్ళీ న్యూటన్స్ లాలు, మళ్ళీ ఐన్స్టీన్ E=mc², ఈ PV=nRTలు, వీటికి డాక్టర్ సంబంధం ఏంటి? ఇవి డాక్టర్ నేర్చుకొని ఇవి మళ్ళీ ఫిజిక్స్కి ఇన్ని మార్కులు, కెమిస్ట్రీకి ఇన్ని మార్కులు ఎందుకు? వీటిల్లో కూడా మార్కులు వస్తేనే మెడిసిన్ సీట్ ఎందుకు ఇస్తారా అని చెప్పి బేసిక్ క్వశ్చన్ అక్కడ రావాలి. అక్కడ వచ్చారనుకోండి బోల్డ్, అది చాలా లాజికల్గానే పెట్టారు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మధ్య అర్థం అవుతుంది వీళ్ళకి ఫిజిక్స్ ఎందుకు పెట్టారా అని. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ ఏంటంటే ఓన్లీ ఒక బాడీని ఒక బయలాజికల్ మెషిన్గానే చూడకుండా మళ్ళీ ఇక్కడ మెషిన్, ఇక్కడ ఏంటంటే హ్యూమన్ బాడీని ఒక బయలాజికల్ మెషిన్లా చూస్తేనే ట్రీట్మెంట్ అర్థమవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫిజిక్స్ పెట్టారు అక్కడ. కాకపోతే ఆ సంగతి వాళ్ళు మర్చిపోయారు. ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనం బ్లడ్ థిన్నర్స్ గురించి మాట్లాడుకుందాం.
ఈ బ్లడ్ థిన్నర్స్ ఎందుకు ఇస్తారు? బీపీ పెరగంగానే బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేస్తారు. ఎందుకు? ఇమీడియట్గా అక్కడ ఆ కాన్సెప్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, హార్ట్ని మెషిన్లో పంపులా మాట్లాడుకుంటాం. మన బాడీలో హార్ట్ ఈజ్ ద పంప్ టు సర్క్యులేట్ ద బ్లడ్ త్రూ అవుట్ ది బాడీ. ఎప్పుడైతే మాకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏం లేదు, ఫ్లూయిడ్ బాడీ ఏదన్నా ఒక పైపులో తిరగడానికి ఏమేం కావాలి? పైపు కావాలి, ఒక పంపు కావాలి, వాల్వ్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ స్విచ్లు. అట్లాగే ఆ పంప్ కెపాసిటీ డిఫైన్ చేసేటప్పుడు, లేకపోతే ఆ పంపు లోడ్ ఎంత తీసుకుంటుంది, ఎన్ని హెచ్పి పంపు పెట్టాలి, అది ఎన్ని కిలో వాట్లు పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏంటంటే బెర్నాలిస్ థీరం అని ఉంటుంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీకు సింపుల్ అండి, మీకు వాటర్ కోడే పంపే మంచి పంచదార పాకం పంపు చేయడానికి ఉపయోగపడదు, దానికి ఇంకా హై కెపాసిటీ పంపు కావాలి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, మా దగ్గర రో అని ఉంటుంది. రో అంటే డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. వాటర్ డెన్సిటీ 1 అనుకోండి. ఇట్లా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ డెన్సిటీలు ఉంటాయి. ఎప్పుడైతే రో డెన్సిటీ మారుతుందో పంప్ మీద లోడ్ పెరుగుతుంది ఆటోమేటిక్. కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ థిక్ అయిపోయింది, థిక్ అవడం అంటే ఏంటి? ఇట్స్ బికమింగ్ విస్కాసిటీ అంటారు. ఈ విస్కాసిటీ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా పంప్ మీద లోడ్ పడుతుంది. జనరల్గా వేరే దగ్గర అనుకోండి, ఈ విస్కాసిటీ కొన్ని ఉంటాయి, ఈ టెంపరేచర్ పెంచితే విస్కాసిటీ తగ్గుతూ ఉంటాయి, టెంపరేచర్ డిపెండెంట్ విస్కాసిటీ. అట్లాగే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే, ఎప్పుడైతే బ్లడ్లో ఈ థిక్నెస్ పెరిగిందో ఆటోమేటిక్గా విస్కాసిటీ పెరిగితే పంప్ మీద లోడ్ పడుతుంది. లోడ్ పడినప్పుడు ఏమైంది? పంపు స్లో అవుద్ది, పల్స్ స్లో అవుద్ది, ప్రెజర్ పెరుగుతుంది. దాన్నే మనం మామూలుగా మళ్ళీ దీంట్లోకి వచ్చేసరికి బీపీ అంటాం. బ్లడ్ ప్రెజర్, అక్కడ ప్రెజర్, ఇక్కడ బ్లడ్ ప్రెజర్. మీకు అందుకే చూడండి, పల్స్ ఆక్సిమీటర్లో 80 కంటే బిలో పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ మీరు బీపీ చెక్ చేసుకుంటే బీపీ పెరిగి ఉంటుంది. 60కి వచ్చిందంటే బాగా పెరిగి ఉంటుంది. అట్లాగే 100 దాటంగానే 120 దాకా పర్లేదు, 120 దాటంగానే లో బీపీ చూపిస్తుంది. బ్లడ్ థిన్నర్లు కొట్టుకుంటూ పోయారు. ఏమైంది? బ్లడ్లో ప్లేట్లెట్లు వెళ్ళిపోయాయి, లిపిడ్స్ వెళ్ళిపోయాయి. వీటికేగా ఇచ్చేది మెడిసిన్స్. యాంటీప్లేట్లెట్ ఇస్తారు, హ్యాపరిన్. అట్లాగే ఈ లిపిడ్స్ ఎగిరిపోవడానికి ఇస్తారు. ఇట్లా రకరకాలు ఇచ్చి బాగా పలసపడిన తర్వాత ఏమవుద్ది? పంపు ఈజీగా మూవ్ అయింది అంటే హార్ట్. అప్పుడేమవుద్ది? పల్స్ పెరిగిపోతుంది. బీపీఎం డౌన్. అట్లాంటి టూ మచ్ డౌన్ అవడం కరెక్ట్ కాదు, టూ మచ్ పెరగడం కరెక్ట్ కాదు. మోడరేట్ నడవాలి. మరి ఒక రేంజ్ ఆప్టిమం వచ్చేసిన తర్వాత కూడా ఇంకా తిన్నర కొడితే ఏమవుతుంది? లో అవుతుంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏమంటే మీకు లో అవుతుంది, కొంచెం సాల్ట్ వాటర్ ఏమన్నా తాగండి. తగ్గించాల్సిన యాప్రిన్ కదా, సాల్ట్ వాటర్ తాగటం ఎందుకు? మళ్ళీ ఫిజిక్స్ పాఠాలు నేర్పించాల్సి వస్తుంది, మళ్ళీ ఈడెవడంటారు. అది ఇక్కడ ఏంటంటే, ఫిజిక్స్ మిస్ అవడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దయచేసి డాక్టర్స్ ఏంటంటే, మనకి ఫిజిక్స్ కూడా ఒక సబ్జెక్టు, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మన నెక్స్ట్ అనేదానికే బైపీసీ బెట్. ఓకే.
అట్లా కిడ్నీల దగ్గరికో లేకపోతే లంగ్స్ దగ్గరికి వచ్చేసరికి మాకు ఫిల్టరేషన్ అని ఉంటుంది. కేక్ రెసిస్టెన్స్, ఫిల్టరేషన్ ఏరియా. ఆ చోక్ అయినప్పుడు తీయాలంటే ఏం చేయాలి, ఎంతసేపట్లో కేక్ రెసిస్టెన్స్ ఎంత పెరుగుతూ ఉంటుంది. కేక్ అంటే ఏం లేదు, ఇప్పుడు లంగ్ ఉంది అనుకోండి, దాని మీద ఇప్పుడు ఏదో ఒకటి పెరిగిపోతుంది అంటున్నారుగా, దాన్ని మా భాషలో కేక్ అనుకుంటాం. ఆ కేక్ పెరిగిపోయే కొందికి ఫిల్టరేషన్ పడిపోతూ ఉంటుంది. సింపుల్ ఏం లే, మీకు అర్థమయ్యే భాషలో అంటే మామూలు టీ చెక్క ఉంటుంది కదా, టీ పోస్తారు, స్టార్టింగ్లో బుర్రను పడిపోద్ది కప్పులోకి. ఆ పైన టీ పొడి ఎక్కువ అవుతూ ఉండే కొందికి పైనుంచి పోస్తూ ఉంటారు కానీ కిందకి డ్రాప్ స్లోగా అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కేక్ రెసిస్టెన్స్ అనమాట. లంగ్ మీద అదే జరుగుద్ది, అట్లా కిడ్నీ మీద అదే జరుగుద్ది. మళ్ళీ ఒకసారి ఆ టీ పొడి ఎదలు కొట్టి పక్కన పడేసి మళ్ళీ పోసామనుకోండి, మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇట్లా బోల్డ్ కాన్సెప్ట్లు ఉంటాయి. వీటిని ఏంటంటే తీసుకొచ్చి, అది ఇంజనీరింగ్ అయినా పర్లేదు, ఇది కూడా ఒక మెషిన్ అనుకొని ఇక్కడ కూడా అప్లై చేసాం అనుకోండి, రిజల్ట్ బాగుంటుంది. అది చెప్పామనుకోండి, ఈడేవాడు ఇంజనీర్ అంటారు. అదే ప్రాబ్లం. ఫిజిక్స్ మర్చిపోవద్దు. ఫిజిక్స్లో మీకు ఇవాళ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఆ కెమిస్ట్రీలో, ఆ ఫిజిక్స్లో ఖచ్చితంగా రెండిట్లో 100% మార్కులు తెచ్చుకొనే ఉంటారు, లేకపోతే సీట్ రాదు. 98% మార్కులను తెచ్చుకొనే ఉంటారు. అది ఇంపార్టెంటే. బయాలజీకి 50% ప్రిఫరెన్స్ ఎట్టుందో, ఫిజిక్స్కి 25% ప్రిఫరెన్స్ ఎట్టుందో, కెమిస్ట్రీకి 25%. అంటే ఈ రెండింటికి కలిపి కూడా 50% ప్రిఫరెన్స్ ఉంది మీరు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలంటే. ఇప్పుడు అది మర్చిపోతే ఎలాగా, అది కూడా గుర్తు చేసుకోండి, ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. గౌట్ బీపీ ఉంది, బాదం వాల్నట్ నువ్వులు వాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు, ఇంకా రిలీఫ్ కూడా వస్తుంది. బీపీకి ఇంతవరకు ఏం వాడలేదండి, వాడకూడదనే అనుకున్నా. ఈ 3 నెలల స్ట్రెస్ దెబ్బకి వాడాల్సి వస్తుంది. They said 40 crore people are 40 crore people ఇంకా యాంటీబాడీలు రాలేదంటండి, నాకు కూడా రాల. మరి 67%కి సీరో సర్వైలెన్స్లో యాంటీబాడీలు వచ్చాయి. అంటే 67% పీపుల్కి వ్యాక్సినేషన్ అవసరం లేదు. ఏది యాజ్ పర్ సైన్స్ అయితే. స్టూపిడ్ సైన్స్ అయితే అది వేర్లు అనుకోండి, అవి కొత్త థియరీలు వస్తూ ఉంటాయి. సూడో సైన్స్, స్టూపిడ్ సైన్స్లో. మరి 67% ఆఫ్ ది పాపులేషన్, ఆ మధ్య ఏదో 70% వస్తే హెడ్ ఇమ్యూనిటీ వచ్చేద్దాం. కొన్ని 67% మీద మోడలింగ్ చేసిన హెడ్ ఇమ్యూనిటీ వచ్చేయాలి. ఒకటండి, హెడ్ ఇమ్యూనిటీ అనే థియరీ కోవిడ్లో వర్కౌట్ అవుద్దా అవదా అనే లాజిక్ థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనే దాని మీద తేలిపోతుంది. హెడ్ ఇమ్యూనిటీ నిజం అనుకోండి, థర్డ్ వేవ్ రాదు.
హెడ్ ఇమ్యూనిటీ నేను చెప్పినట్టు వేరియంట్కే వస్తుంది, కోవిడ్కి రాదు అని నేను చెప్తా ఉంటా కదా. హెడ్ ఇమ్యూనిటీ ఓన్లీ ఫర్ వేరియంట్, నాట్ ఫర్ కోవిడ్. అది నిజం అనుకోండి, థర్డ్ వేవ్ వస్తుంది. హెడ్ ఇమ్యూనిటీ ఫర్ కోవిడ్ అయితే థర్డ్ వేవ్ రాదు. థర్డ్ వేవ్ వచ్చింది అనుకోండి, ఫోర్త్ వేవ్ వస్తుంది, ఫిఫ్త్ వేవ్ వస్తుంది, సిక్స్త్ వేవ్ వస్తుంది, సెవెంత్ వేవ్ వస్తుంది, ఎయిత్ వేవ్ వస్తుంది, నైన్త్ వేవ్ వస్తుంది, 10th వేవ్ వస్తుంది. ఎందుకంటే వేరియంట్లు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే హెడ్ ఇమ్యూనిటీ వేరియంట్కి మాత్రమే వస్తుంది, కోవిడ్కి రాదో, వేరియంట్లు వస్తూనే ఉంటాయి, కొత్త వేవులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే రేపు థర్డ్ వేవ్ రావటమా రాకపోవటమా అనేది మన ఫేట్ డిసైడ్ చేస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళు ఎన్ని కొత్త థియరీలు మాట్లాడినా వేస్ట్. ఒకటి 67% ఇన్ఫెక్ట్ కాలేదని నొప్పుకోమనండి. రెండోది ఏంటి, 67% అంటున్నారు. మీకు చాలామందికి ఫస్ట్ వేవ్లో వచ్చిన వాళ్ళకి యాంటీబాడీలు వేనైపోయాయి, మాయమైపోయాయి. మరి వాళ్ళు 67%లో ఉండరు కదా, ఆ 40 crores ఉండొచ్చు కదా. కాబట్టి ఏంటంటే సింపుల్, ఆ 67 70 తర్వాత సంగతి. థర్డ్ వేవ్ రాలేదు అంటే హెడ్ ఇమ్యూనిటీ ఓకే, వ్యాక్సిన్ ఓకే. థర్డ్ వేవ్ వచ్చిందా, ఇంక వీళ్ళు బూస్టర్ డోసులు ట్రై చేసుకుంటూ ఉండాల్సిందే. ఎన్ని బూస్టర్లు చేస్తారో చూద్దాం. కాకపోతే కొత్త వెక్టార్లు తెచ్చుకోమనండి, పాత వెక్టార్లతో మోసం చేయదు ప్రజలు. చూసారా, వెక్టార్ల మీద అప్పుడే చాలామంది తడబడుతున్నారు, అర్ధనిజాలు చెప్పడం మొదలెట్టారు. మెల్లగా పూర్తి నిజాలు కూడా చెప్తారులేండి. సార్ నువ్వులు తింటే గుండెలో నొప్పిగా ఉంటుంది, అట్లాంటి ప్రాబ్లం ఉంటే మానేయండి, ఇబ్బంది ఏం లేదు. శ్రవణ్ కుమార్ గారు, నేను ఓన్లీ కోవిడ్ మీదే స్టడీ చేశానండి. నేను డాక్టర్ కాదు, నేను అన్ని డిసీజులకి ఎక్స్పర్ట్ కాదు. నేను ఓన్లీ 1.5 year నుంచి కోవిడ్ మీద మాత్రమే ఎక్స్పర్టీజ్ తెచ్చుకున్నాను. మిగతా డిసీజులు చెప్పా కదా, నేనైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాను. మిగతా డిసీజులకి కోవిడ్ డయాబెటిక్ మాత్రం అలోపతికిని ఎండగడుతూ ఉంటాను. అక్కడ రైట్ ప్రోటోకాల్ లేదు కాబట్టి. ఫస్ట్ టైం అరౌండ్ 12.5 దాకా ఉందండి డాక్టర్. వన్ ఇయర్లో బేబీ గురించి చెప్పండి సార్. 1 year బేబీ మటుకు చాలా వల్నరబుల్ సార్. 1 year దాటే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 1 year వరకు న్యూట్రోఫిల్స్ మోర్ దెన్ 80% ఉంటాయి, లింఫోసైట్స్ చాలా లో ఉంటాయి. అది కరెక్ట్ ఫ్యాక్టర్ కాదు. వాళ్ళకి 1 year దాటిన తర్వాత ఆ ప్రొఫైల్ మారుతూ ఉంటుంది. మళ్ళీ 1 year దాటిన కాడ నుంచి బెటర్ పొజిషన్లోకి వెళ్తారు. కానీ ఫస్ట్ 1 year మటుకు చాలా జాగ్రత్తగా, 1 year బేబీని మటుకు చాలా జాగ్రత్తగా సెక్యూర్ చేసుకోవాలి. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది. మళ్ళీ ఓన్లీ ఏంటంటే మదర్ తీసుకుంటే ఫీడింగ్ ద్వారా వెళ్ళాల్సిందే తప్ప వేరే మనం స్పెసిఫిక్గా ఏం చెప్పలేము. జనరల్గా ఏంటంటే తల్లులకి పాలు బాగా పడటానికి తెలగపిండి పెడతా ఉంటారు మన అమ్మమ్మలు. అది అటు ఇటు 2 విధాలుగా కూడా, అటు తల్లికి
ఇటు బేబీకి నువ్వులు అవిసెలు బాదం వాల్నట్టు ఇవి బెటర్గా ఇద్దరికి పనికి వస్తే ఈ ప్రోటోకాల్ మటు కంటిన్యూ చేయమనండి వాళ్ళు. కొర్స్టైన్ అడ్వాన్స్గా వాడచ్చు. 300 mg కొర్స్టైన్, 150 mg బ్రామ్లిన్ అడ్వాన్స్గా కూడా వాడచ్చు. డైలీ 300 mg కొర్స్టైన్, 150 mg బ్రామ్లిన్. కలోంజీ రోజు వాడకూడదండి. అశ్వగంధ అన్ని డిసీజెస్కి, అశ్వగంధ మంచి స్ట్రెస్ రిలీఫ్కి ఉపయోగపడుద్దండి. గత 1 month నుంచి నేను అటు ఇటు తిరిగితే అది వేయటం మర్చిపోయాను. ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఈస్ట్ గోదావరి అయితే కొంచెం వరీయింగ్గా ఉందండి. రాజమండ్రి నుంచి కొంచెం న్యూస్ తేడాగా అనిపిస్తుంది. నో మదర్ మిల్క్ అంటే ఎవరు ఏం చేయలేరు సార్. స్టంట్ వేసిన పేషెంట్లు మటుకు అప్పుడే ఏం వాడకండి. యాజ్ యూజువల్ వాళ్ళదే ఫాలో అవ్వండి. కొంచెం అది సెట్ అయ్యి ఫిక్స్ అయిన తర్వాత, బాడీలో అది కలిసిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడచ్చు. పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ ప్రివెంటివ్గా అవసరం లేదండి. ఓన్లీ అది యాంటీవైరల్ కింద ఉపయోగపడుతుంది. కలోంజీ, పోమోగ్రానైట్ పీలు యాంటీవైరల్స్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి, ముందు వాడాల్సిన అవసరం లేదు. సోయినాక డైలీ వాడచ్చండి. దీని ఎక్స్ట్రా సప్లిమెంట్ ఫర్ థర్డ్ వేవ్. సింటమ్స్ తెలియకుండా ఎక్స్ట్రాలు చెప్పలేమండి. ఎందుకంటే డెల్టా ప్లస్కి ఒకటి ఉంటుంది, డెల్టాకి ఒకటి ఉంటుంది, ఆల్ఫాకి ఒకటి ఉంటుంది. అది ఎక్స్ట్రా వాడాల్సింది. అది ఆల్ఫానో డెల్టానో డెల్టా ప్లస్ తెలియకుండా ఒకదానికి ఒకటి ఓపెన్ ప్రోటోకాల్ చెప్పామంటే, ఒకదానికి ఒకటి వేస్తే మటుకు ఇంకా ఇబ్బంది ఎక్కువ. కాబట్టి ఏంటంటే జస్ట్ ప్రివెంటివ్గా ఏం వాడుతున్నారో అవి వాడండి. మిగతా ఏదన్నా ఉంటే మటుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది ఎక్స్ట్రా అయ్యి మటుకు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పకూడదు. ఎందుకంటే అది వేరియంట్ ఏందో తెలియకుండా వాడితే మటుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకటి ఇమ్యూనోసప్రెసివ్, ఒకటి హైపర్ ఇన్ఫ్లమేటివ్ రకాలు ఉన్నాయి. ఇట్లా దీనికైనా దానికైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద థర్డ్ వేవ్ ఎక్స్ట్రాలు మటుకు చెప్పడం కుదరదు.
హోమ్ రెమెడీస్ మెంతులు తినండి, ఆటోమేటిక్గా తగ్గుతాయి ట్రైగ్లిజరైడ్స్. స్టెంట్ ఇదివరకు ఎప్పుడో వేసుంటే ఇబ్బంది ఏం లేదండి. ఈ నువ్వులు, అలసలు, ఈ బాదం ఇవి కంటిన్యూ చేయండి సరిపోతుంది. మెంతులు వాడితే మటుకు ఆ బ్లడ్ థిన్నర్స్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి డాక్టర్ అడ్వైస్ మీద. కలోంజీ రోజు వాడకూడదండి. ఈ కోవిడ్ టైంలో మటుకు దాన్ని అలవాటు చేయొద్దు. కలోంజీ, వెల్లుల్లి, దానిమ్మ అలవాటు చేయొద్దు. మెంతులు ఎలర్జీ ఉంటే కొరస్టైన్ వాడండి. కొరస్టైన్ సప్లిమెంట్స్ తెప్పించుకొని వాడండి. షుగర్ ఉన్న వాళ్ళు మల్టీవిటమిన్స్ వాడచ్చండి, దానికి షుగర్కి ఏం సంబంధం. ఏ ప్లస్ అయినా సెల్ ఎంట్రీ సేమేనండి, కాకపోతే కొత్త వేరియంట్స్ రాబోతున్నాయి. త్రూ కాలు సెల్స్, రాజీ సెల్స్, ఇంకా రకరకాలు ఉన్నాయి. వాటిలోంచి కూడా ఈవెన్ వయ స్కిన్ కూడా అంటున్నారు. ఇంకా ఎమర్జ్ అవ్వలేదు. అవి సూడో వైరస్లు అంటారు, ల్యాబ్లో తయారు చేస్తారు. ఇవే మార్చి మ్యుటేషన్లు మార్చి చూస్తారు. అటువంటి వాటిలో స్కిన్లో కూడా ఇన్ఫెక్ట్ చేయగలుగుతుందేమో అన్న టైప్లో అంటున్నారు, కానీ ఇంకా ఎమర్జ్ అయితే కాదు. హెచ్డిఎల్ ఎక్కువ ఉండి మంచిదే కదా సార్. వ్యాక్సిన్ గురించి నన్ను అడగొద్దు సార్, డాక్టర్ ముఖర్జీ గారిని అడగండి, డాక్టర్ కిరణ్ గారిని అడగండి. కొన్నాటిలో బెస్ట్ వాళ్ళు చెప్తారు. నేనైతే ఏది బెస్ట్ అని చెప్పాను. ప్రొఫ్లాక్సిక్గా టీఎంపీఆర్ అసిస్ట్ బ్లాగర్స్ లాంగ్ టర్మ్ సేఫ్టీ లేవండి. అది ఓన్లీ అనుమానం వచ్చినప్పుడే వాడండి. కొర్స్టైను ప్లస్ బ్రామ్లిన్ ప్లస్ సి విటమిన్ ప్లస్ పైటోజోమ్స్ అంటారు. ఈ 4 మిక్స్ అయితే కొర్స్టైన్ బయోఅవైలబిలిటీ పెరుగుతుందండి. ఒక్కొక్కటి తగ్గే కొద్దికి బయోఅవైలబిలిటీ తగ్గిపోతుంది. మీకు ఇంకా పేలగం వస్తూ ఉంటే మిస్నాక్ వాడండి. ముందైతే దగ్గు వస్తుంది, కొంచెం తొందరగా క్లీన్ అవుతుంది. గార్లిక్ థెరపీ ఒకటి ట్రై చేయండి. అట్లాగే మిస్నాక్ 600 mg పొద్దున సాయంత్రం 4-5 days తీసుకోండి. ఇంకా చెత్త ఏమైనా ఉంటే క్లీన్ అవుతుంది.
అది ఒకసారి క్లీన్ అయిపోయే వరకు కొంచెం కాఫ్ అయితే వస్తుంది. అది క్లీన్ అయిపోయిన తర్వాత రిలీఫ్ వచ్చేస్తుంది. షుగర్ తగ్గడానికి కలోంజీ వాడుతుంటే ప్రస్తుతానికి మెంతులు తీసుకుంటున్నారు కదండి ఆల్రెడీ, కలోంజీ అవసరం ఉండదు. కలోంజీ మటుకు దాచిపెట్టుకోండి. కలోంజీ, వెల్లుల్లి, దానిమ్మ తొక్కలు దాచిపెట్టుకోండి. అవి కోవిడ్కి మాత్రం వాడుకుందాం. వాటికి రెసిస్టెన్స్ పెంచుకొని వేరే వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కోవిడ్కి ఆల్టర్నేటివ్స్ లేవు. అవి పనిచేస్తాయి అనుకున్నప్పుడు వాటిని దాచిపెట్టుకుందాం. వాటిని ఈ దరిద్రానికి మాత్రం వాడుకుందాం. మిగతా వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదండి, అవి వాడుకోండి. ఈ కోవిడ్ వెళ్ళిపోయేంత వరకు కలోంజీని, వెల్లుల్లిని, దానిమ్మ తొక్కల్ని దాచిపెట్టుకోండి. ముందుగా వాడద్దు. సార్ ఆగస్టులో ఎగ్జామ్స్ ఉన్నాయి, అటెండ్ అవ్వమంటారా వద్దంటారా? మరి నాకు మన సుల్తాన్ బజార్ కేసు ఉంది, పోయి అటెండ్ అయ్యి రాలేదండి. 1 వీక్ పాటు ఆల్ టీవీ ఛానల్ స్టూడియోలకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చి రాలేదా? ట్రిప్పుకు 500 ఇండిగో ఫ్లైట్, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కి రాలేదా? మన పోయి వారం రోజు, ఒక 5 రోజులు హాస్పిటల్లో పడుకొని రాలేదా? కానీ నాకు రాలేదు. ఎలా రాలేదు? సెల్ లాక్డౌన్. బెటర్ గో ఫర్ సెల్ లాక్డౌన్. సెల్ లాక్డౌన్లో ఉండండి, మీ పనులన్నీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నాన్ వెజ్ కమ్యూనిటీకి కాదండి, వెజ్ కమ్యూనిటీకి న్యూరోకైండ్. నాన్ వెజ్ వాళ్ళకి కావాల్సినంత ఉంటుంది బీట్12. ఇంకెందుకు మళ్ళీ న్యూరోకైండ్ వాళ్ళకి? ఓన్లీ వెజ్ వాళ్ళకి. వెజ్ ప్లస్ షుగర్ పేషెంట్స్ మెట్ఫోమిన్ వాడితే బీట్12 తగ్గిపోద్ది. కాబట్టి షుగర్ పేషెంట్స్కి, వెజిటేరియన్స్కి న్యూరోకైండ్ ప్లస్ ఆర్ఎఫ్. మిగతా వాళ్ళకి అవసరం లేదు, తీసుకునే ఇబ్బంది ఏం లేదు. అది ఓన్లీ వచ్చిన టైంలోనే. అర్జున బార్క్, నేను తెల్ల మధ్య గురించి చెప్తున్నారు ఇప్పుడు, ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా. నేను ట్రై చేసి చెప్తాను. తెమ్మన్నాను, రేపు ఎల్లుండి తెస్తారంట. నేనైతే ఆల్రెడీ క్వారంటైన్ వాడుతున్నా. ఫైవ్ లీటర్ సరిపోదండి, 10 లీటరు కావాలి. 5 లీటర్ పడతాం మొదలేసిన తర్వాత 5 లీటర్ టక్కన పడిపోతుంది. మళ్ళీ ఇది కొనుక్కొని ఉపయోగం లేకుండా. లో షుగర్ వాళ్ళు 300 వాడండి, ఇబ్బంది ఏం లేదు. చాక్లెట్ నోట్లో పెట్టుకోండి, పట్టలేదు అనుకోండి ఆపేద్దాం. సోరియాసిస్ వాళ్ళు బంగారంలో వాడచ్చు. విస్నాక్ 600 ముందు 5 days వాడండి. వాళ్ళు 10 లీటర్ మీకు ఎఫర్డబిలిటీ లేకపోతే ఇంక 5 లీటర్ తప్పదు అనుకుంటే తీసుకోండి. బెటర్ 10 లీటర్ అయితే ఇంక వేరే డిపెండెన్సీ అవసరం ఉండదు. గ్లైజిన్ డైలీ 500 mg ఎవరైనా తీసుకోవచ్చండి. 1000 mg కూడా ఎవరైనా తీసుకోవచ్చు.
ఎల్ క్యార్నిటైన్ మనకి గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడానికి ఇన్సులిన్ ఎలా వెహికల్, ఫ్యాట్ని డిస్పోజ్ చేయడానికి క్యార్నిటైన్ వెహికల్ అండి. మనం ఫ్యాట్ డైట్ తీసుకోవద్దని చెప్తా ఉంటారు, ఆ వేపుళ్ళు తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు. చెప్పాల్సింది అది కాదు. ఆయిల్ ఫుడ్ తింటే క్యారంటైన్ కూడా తీసుకోండి అయ్యా అని చెప్పాలి. అది చెప్పకుండా ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు. బాగా కార్బోహైడ్రేట్లు తీసుకోండి, బాగా షుగర్ తెచ్చుకోండి, మాకు డైలీ కస్టమర్ అయ్యి. మెలటోనిన్ వద్దులేండి ప్రొఫిలాక్స్కి. ప్రొఫిలాక్స్కి ఏం ఉపయోగపడదు. పోస్ట్ కోవిడ్ ఈఎస్ఆర్ లెవెల్స్ ఎలివేట్ అవుతున్నాయి. కలోంజీ తీసుకోండి, తగ్గుతాయి. సార్ పాజిటివ్ వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? సార్ కాంటాక్ట్ చేసినా చేయకపోయినా చెప్పేది ఇదే, నువ్వులు, అరిసెలు, బాదం, వాల్నట్, మెంతులు. ఇన్ఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇమీడియట్గా దానిమ్మ తొక్కలు జ్యూసు, కలోంజీ పౌడర్ చేసుకొని పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను. మీ డాక్టర్ని అడిగి బ్రామెక్సైన్ సిరప్ 5 ml 4 times. ఈ 7 చెప్పేది, మీరు కాంటాక్ట్ అయినా అవ్వకపోయినా చెప్పేది ఏ. ఇంకెంతకు మించి మేము చెప్పకూడదు. మీరు చెప్పించాలని మీరు ఎమోషనల్ చేసినా కానీ ఏంటంటే ఆడు వచ్చేది బ్లాక్ షీప్పో తెలియదు, రియల్ పేషెంటో తెలియదు. కాబట్టి ఏంటంటే వాలంటీర్స్ రిస్క్లో పెట్టదలుచుకోలేదు కాబట్టి వీఆర్ హెల్ప్లెస్. దయచేసి అర్థం చేసుకోండి. పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఉపయోగం లేదు. మీకు నమ్మకం ఉంటే ఈ హెర్బల్ ఏవైతే చెప్తున్నామో ఇవి మీ సెల్ఫ్గా వాడుకోండి. ఇన్ ఎడిషన్ టు దిస్ ఏం వాడకూడదో ఎన్నో వీడియోలు పెట్టాం, అవి లేకుండా చూసుకోండి. ఇనిషియల్ స్టేజ్లోనే ఇవి వాడుకుంటే ఇబ్బంది రాదు. ఇవి వాడాలా వద్దా అని చెప్పి అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసిన తర్వాత ఎవరు చేయగలిగేది ఏమో. సాగేటి ఆల్టర్నేటివ్ డేసే తీసుకోవాలండి. కోవికేర్కి అల్లోపతి పర్మిషన్ ఇవ్వడం ఏంటండి? వాట్ ఆర్ ది సిమ్టమ్స్ ఫర్ డెల్టా ప్లస్? డెల్టా ప్లస్ అయితే సిమ్టమ్స్ ఉండట్లేదనే చెప్తున్నారండి. పరాక్సిలిన్ ఇండికం ఎప్పుడైనా వాడచ్చండి. ఫోర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలకు వద్దులేండి.
ఓకే గైస్, చాలా టైం అయింది. మళ్ళీ మా ఆవిడ ఫైటింగ్ వస్తుంది. బాయ్, గుడ్ నైట్.